నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మరికొద్ది రోజుల్లో మేడారం అతిపెద్ద జాతర మొదలవబోతుంది. కానీ కొంతమంది మాత్రం వెళ్ళలేని పరిస్థితిలో ఉంటారు. అంటే వృద్ధులు కావచ్చు, కొన్ని పరిస్థితులలో వాళ్ళు వెళ్ళలేని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనకి వాళ్ళని మొక్కులు ఎలా సమర్పించాలనే ఆలోచన అయితే ఉంటుంది. దానికి గాను ప్రభుత్వము కొత్త నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేంటంటారా? అయితే మనము మన ఎత్తు బంగారాన్ని అమ్మవారికి సమర్పించాలనే, నైవేద్యంగా సమర్పించాలనే ఆచారం ఎప్పటి నుంచో ఉంది. అయితే ఇప్పుడు వెళ్ళలేని వారి కోసము, వారి ఎత్తు బంగారాన్ని ఎలా సమర్పించాలి అని అనుకునే వారి కోసము ప్రభుత్వము ఒక కొత్త రూపకల్పన చేసింది. అదే మనకి మీ సేవలో కానీ, పోస్ట్ ఆఫీస్ లో కానీ, ఇతరత్ర యాప్ల ద్వారా మనం బుక్ చేసేసుకొని, స్లాట్ బుక్ చేసుకొని మన ఎత్తు బంగారాన్ని 60 రూపాయల కిలో చొప్పున మనము బుక్ చేసుకొని ఎంత అయితే బరువు ఉన్నామో అంత బరువు బంగారాన్ని మనం అమ్మవారి గద్దెల వరకు సమర్పించవచ్చు. ఇలాంటి అవకాశం మొదటిసారి అయినా ఈ నిర్ణయాన్ని మంత్రి కొండా సురేఖ గారు దగ్గరుండి ఇది అమల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికే ఈ రూపకల్పనకి మొదటి అడుగు వేసిన పోస్ట్ ఆఫీస్ కానీ, ఈ యాప్ల ద్వారా కానీ వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు అయితే సమాచారం, మనకు అందిన సమాచారం వరకు ఈ 2-3 రోజులలో ఇది అమల్లోకి వచ్చేటట్టుగా ఉంది. చూడాలి మరి భక్తులు ఎంత సంతోషంగా ఉన్నారో, దీన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారో చూడాల్సిందే. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారండి. మేడారంకి వెళ్లే ప్రాసెస్ లో వీళ్ళు ఎలా ఎదుర్కొంటున్నారు సమస్యలు, వీళ్ళు వెళ్తున్నారా లేదా, మరి ఈ ఆన్లైన్ సిస్టమ్ అయితే వచ్చింది, అక్కడి వరకు వెళ్లకుండా నిలువెత్తు బంగారాన్ని ఆన్లైన్ లో సమర్పించవచ్చు కదా అని అంటున్నారు కదా. మరి దీని గురించి వీళ్ళు ఏమంటారో తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. ఏ ఊరమ్మా మీది? మరి నిజామాబాద్ డిస్ట్రిక్ట్. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి మేడారంకి వెళ్తుంటారా మీరు? పోతాం, అప్పుడప్పుడు పోవాలనుకుంటున్నాం కానీ ఈసారి జనం బాగున్నదని వెనక ముందు చేస్తున్నాము. తర్వాత ఈ పండుగ అయిపోయాక పోవాలని అనుకుంటున్నాం. మరి ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకుందమ్మా, ఇక్కడ నుంచి బంగారాన్ని మనము ఆన్లైన్ ద్వారా పంపించవచ్చు. మీ ఎత్తు బంగారాన్ని జోకించుకొని ఆన్లైన్ ప్రాసెస్ లో వాళ్ళు అక్కడ దేవుళ్ళకు సమర్పిస్తారు. దీని గురించి మీరు ఏమంటారు? మేమే పోయి ఇట్లా అర్పించాలని అనుకుంటున్నాం. మనం ఆన్లైన్ లో పంపిస్తే ఇక మనుషులు కాదు కదా, కరెంటు తోట అది. మనం సొంతం పోయి అమ్మవారికి అర్పిస్తే మనకు సంతోషము, అమ్మవారికి మనం చూస్తుంది, అమ్మవారిని మనం చూస్తాం, అమ్మ మనం చూస్తుంది. పోయి చూస్తే మంచిగా అనే అభిప్రాయంతో అనుకుంటున్నాం. మేము 2 ఏళ్ళకి ఒక్కసారి కదమ్మా, మీరు ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి వెళ్తుంటారా? ఎక్కువ పోలేదు కానీ పోయిన వాళ్ళు అన్ని, ఆమె చరిత్ర చాలా గొప్పగా ఉన్నది. ఆయన పుట్టింది మన జగిత్యాల డిస్టిక్ లో పుట్టిండు. అక్కడ చాలా యుద్ధం చేసి పోరాడిండు. ఆమె సమ్మక్క సారక్క మరణించిన తర్వాత కత్తులతోటి, కళ్యాలతోటి ఇట్లా చనిపోయి ఆ సిలికల గుట్టలకు పోయి, సిలికల గుట్ట ఆమె శరీరం మారిపోయి కుంకుమతిరిగా ఆడ నిర్మాణమైంది. ఆ కుంకుమను తీసుకొచ్చి ఆ గద్దెల మీద ఆమెను మొక్కడం జరుగుతున్నది. కానీ చాలా గొప్పగా ఉన్నది చరిత్ర అది. అప్పట్లో వాళ్ళు ఎంత పోరాడిండ్రు. పుట్టింది జగిత్యాల, ఇక్కడ ఆమె నిలిచిపోయింది. మళ్ళీ ఆమెకు పుట్టినోళ్ళు 3 కథ పెద్దగా ఉన్నాయి. టీవీలో చూపిస్తున్నారు, ప్రతిరోజు చూస్తున్నారు టీవీలో. చూసిన కొద్దీ ఇంకా 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 చూడాలనిపిస్తున్నాయి. నువ్వదిగా అంటే ఇదే ఫస్ట్ టీవీలో అవన్నీ చెప్పడము. ఇన్ని రోజులు టీవీలో చెప్పలేరు, ఇప్పుడే ఫస్ట్ చెప్తున్నారు. కానీ చాలా ఆమె మన భారతదేశంలో ఇది మొదటిది అని చెప్పి చెప్పడం జరుగుతున్నది. మొత్తానికి మీరే వెళ్ళి సమర్పిస్తా అంటారు? మేమే వెళ్ళి సమర్పిస్తే ఆమె చూసినట్టు అనిపిస్తుంది. మా మొక్క ఆమె ముడితే ఆమె దర్శనం మాకైతుంది అని అనుకుంటున్నాం. మీరేమంటారండి? అంటే ఇప్పుడు మేడారం జాతరలో ఎప్పుడు కూడా కొద్ది రోజుల ముందు వరకే మనకు గద్దె ఎక్కడానికి ఛాన్స్ ఉంటది. తర్వాత మొత్తం కూడా అవి సలాలు అట్లాంటివి పెట్టేసి మొత్తం కూడా ఆపేస్తారు, రాడ్లన్నీ పెట్టేస్తారు. అది లేదండి, ఇప్పుడు ఎప్పుడైనా వెళ్ళొచ్చు అంట. మేము ఇతరులకు అడిగినాము, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఇక్కడ ఈ సందర్భంగా చాలా జనాలు ఉంటాయి, ఎప్పుడైనా వెళ్ళొచ్చు అని అన్నారు. అయితే మరి ఆన్లైన్ లో సమర్పించే మొక్కు గురించి ఏమంటారు? మాకైతే నమ్మకం లేదు అట్లా. మేము పోయి సమర్పిస్తేనే బాగుంటుందని అనుకుంటున్నాం. మీరు చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి వెళ్తుంటారు? నేను వెళ్ళొచ్చాను ఆల్రెడీ. వెళ్ళొచ్చారా? ఎలా ఉందండి? చాలా బాగుంది, చాలా బాగుంది. కాకపోతే కొంచెం రష్ ఎక్కువ ఉన్నారు. లోపల గద్దె దగ్గరికి వెళ్ళేసి వచ్చాం. సమ్మక్కని, సారక్కని దర్శనం, జంపన్నని దర్శనం చేసుకుని వచ్చాము. అవన్నీ కూడా బారికేడ్స్ పెట్టేస్తా ఉంటారు. పెట్టారు కానీ నేను ఎక్కువ క్రౌడ్ లేదు. సాయంత్రం 6:30కి అలా వెళ్ళినాము. చాలా బాగా అనిపించింది. ఏ టైంలో వెళ్తే బాగుంటది అనుకుంటారు?
ఇప్పుడు వెళ్తేనే బాగుంటది. సమ్మక్క సార్లకు వచ్చినప్పుడు వెళ్తే మాత్రం లోపలికి వెళ్ళలేము, బయట నుంచే తోసుకోవడం చేయడం అవుతుంది. కానీ ఇప్పుడు చాలా బాగా అనిపించింది. ఆన్లైన్ లో ఈ ప్రాసెస్ అన్నది ఎలా అంటారు మీరు? కొండా సురేఖ గారు మంత్రి గారి హయాంలో నిన్న ఈ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే నిలువెత్తు బంగారాన్ని అక్కడ సమర్పించవచ్చు, ఆన్లైన్ లో మీరు బుక్ చేసుకొని అంటున్నారు. దాని గురించి ఏమంటారు? అది కూడా బాగుంది, కొత్తగా పెట్టిరు. అట్లా ఇస్తే కూడా బాగుంటది. వెళ్ళని వాళ్ళకి కూడా ఇచ్చినట్టు బాగుంటది కదా. చాలా మంది వెళ్ళలేరు, చాలా మంది పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు వెళ్ళలేరు. అట్లా ఇప్పుడు అట్లా తీసుకుంటే దేవుడిది వచ్చిందంటే వాళ్ళు కూడా సంతోషపడతారు. అదండి, మంచిదే అంటారు. చాలా మంచిదండి. వెళ్ళని వాళ్ళు మాత్రం చాలా బాగుంటది. ఇక వెళ్ళే వాళ్ళు మాత్రం చాతన్యం వాళ్ళు వెళ్తారు. చాలా మందికి మాత్రం వెళ్ళలేకపోతారు, టైం దొరకక. అట్లా దగ్గర ఉన్న వాళ్ళు ఎక్కువ వెళ్తారు, కానీ చాలా దూరం నుంచి వెళ్ళాలంటే కుదరదు కూడా. ఆమె రప్పిస్తేనే వెళ్ళగలుగుతాం మనం. అది మాత్రం. మీరు మరి సమర్పించారా? సమర్పించాను నైవేద్యాన్ని. మా కోడలు అది తులాభారం చేసినాడు మొన్న మ్యారేజ్ ఇక్కడ చేసుకున్నాము. వాళ్ళది కాజుపేట అండి. అయితే అక్కడ సమర్పించి తీసుకెళ్లి అక్కడ మొక్కు చెల్లించొచ్చాం. మీరండి ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. వెళ్తుంటారా? ఎవ్రీ ఇయర్ 2 years కి ఒకసారి వెళ్తుంటాము. కానీ నేను ఫస్ట్ టైం మేము గద్దెని వెళ్ళి ముట్టుకోవాల్సి వచ్చింది. చాలా బాగా అనిపించింది. ప్రతిసారి అసలు వెళ్ళినా బయట నుంచే మొక్కుతున్నాయి, కానీ నిన్న వెళ్ళగానే చాలా బాగా అనిపించింది. మాకు ప్రశాంతంగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడ అన్ని ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు అంటే ఇంకేం కాలేదు, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా వాటర్ గిట్ల లేదు. జంపన్న వాగులు అయితే వాటర్ లేదు. కొంచెం వచ్చేవాళ్ళు కొంచెం వాటర్ తో ఇబ్బంది అనిపిస్తుంది ఈసారి అయితే. కొంచెం చూసి ఉండండి. సరే అండి, ఇప్పుడు ఆన్లైన్ విషయానికి వస్తే మొక్కులు చెల్లించడం ఆన్లైన్ లో అని అంటున్నారు కదా, అది మీరు ఎలా చూస్తారు? ఆన్లైన్ లో అంటే ఇప్పుడు ప్రతిదీ ఆన్లైన్ అయిపోయింది కాబట్టి అది గిట్ల ఏదో ముందే ఇంకా బాగానే ఉంటదని మేము అనుకుంటున్నాము. ఆన్లైన్ అంటే మీరు మొక్కు సమర్పించారు? మేము నిన్న మొక్కు సమర్పించామండి. నిలువెత్తు బంగారం? నిలువెత్తు కాదండి, కొంచెం. ఇప్పుడు వెళ్ళేదానికంటే ఇప్పుడు ఎట్లా వెళ్దామో అలాగే మొక్కుకున్నాము. ఇంతకు ముందుకు మా అత్తయ్య ఉన్నప్పుడు మేము అన్ని బాగా చేసేవాళ్ళము. అంటే ఇప్పుడు నార్మల్ గా చేసుకుంటున్నాం మేము. ఇప్పుడు వెళ్ళలేని వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది అంటారా? ఆన్లైన్ ఉపయోగపడుతుందండి, ఉపయోగపడుతుంది. ఆన్లైన్ లో ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, భక్తులు అయితే భిన్న అభిప్రాయాలని తెలియజేస్తున్నారు. ఆన్లైన్ లో ఈ మేడారంకి అప్పచెప్పే మొక్కుల విషయంలో మాత్రము ఒక్కోరిది ఒక్కో ఉద్దేశం ఉంది. అయితే వెళ్ళలేని వాళ్ళ కోసము ప్రభుత్వం ఏర్పాటు చేయడం మంచిదే అని కొంతమంది భావిస్తున్నా, మన చేతులారా మనము గద్దె దాకా వెళ్ళి దాన్ని సమర్పించలేము అనే ఉద్దేశంతో కొంతమంది దాన్ని అయితే రిజెక్ట్ చేస్తున్నారు. అయితే ఇది అమల్లోకి తెచ్చింది మంత్రి నిన్ననే కాబట్టి ఇంకో 2 రోజులలో మరి పోస్ట్ ఆఫీసులలో కానీ మీ సేవలో కానీ ఇది అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రజలు ఎంతవరకు వినియోగించుకుంటారు దీన్ని అనేది అయితే వేచి చూసి దాన్ని బట్టి మనము ఆలోచించాల్సి ఉంటుంది. ఇది ముందుకు వెళ్తుందా లేదా అనేది. మొత్తానికైతే మనకి ఆచారం ప్రకారం వస్తున్న విషయం అయితే నిలువెత్తు బంగారాన్ని 2 ఏళ్లకు ఒకసారి ఆపదలో మనం మొక్కుకుంటాము. అయితే ఎవరికైతే ఆపద ఉంటుందో వాళ్ళెత్తు బంగారాన్ని సమర్పిస్తాము గద్దె వరకు అనేసి ఎప్పుడు అనుకుంటూ ఉంటాము. ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. మరి దీన్ని ప్రజలు ఎంతవరకు దాన్ని వినియోగించుకుంటారు అనేది అయితే చూడాల్సిందే.